అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మధ్య చూసినట్లయితే గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం. ఈ మధ్య చూసినట్లయితే కొంతవరకు అయితే ఫుడ్ పాయిజన్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నాయని చెప్పేసి అయితే విద్యార్థులు ఇబ్బందులు పడుతుండే. అంతేకాకుండా మిడ్ డే మీల్స్ సంబంధించి సైతం వీరైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మాకు సైతం అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారు సైతం ప్రస్తుతం అయితే ఇటు కలెక్టర్లు కావచ్చు, అంతేకాకుండా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితులు అయితే మనమైతే అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం వేములవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు అయితే మిడ్ డే మీల్స్ తయారు చేస్తున్నటువంటి కొంతమంది నిర్వాహకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏం చెప్తారు? మీ ఇంట్లోకైనా పెట్టుబడి అంతా అలా ఏమీ రావు గవర్నమెంట్ నుంచి ఈ వరకు. అవి వచ్చి 6 నెలల ఉంది, మనం 3 నెలలే వేసిరు డబ్బులు, ఇంకా రావాలి, ఇంకా 3 నెలలే రావాలి. జీతం అని 3,000 పెంచిర్రు అన్నారు. అవి ఇంతవరకు కూడా రాలేదు. ఒక 1,000 రూపాయలే పడతాయి ముగ్గురికి, మనిషికి 1,000 రూపాయలు, 3,000 రూపాయలు పడ్డాయి మొన్న. అంటే ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు పాఠశాల? మీరు ఎంతమందికి భోజనాలు అయితే వండిస్తున్నారు? 250 మందికి అంటాం రోజు అయితే. 60 ఎగ్జామ్ అప్పుడు 270 మందికి అంటాం. ఆ పెట్టుబడి అంతా మా ఇంట్లోకైనా తీసుకొచ్చి పెడతాం. ఎందుకు మరి మీ ఇంట్లో నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను 23 సంవత్సరాలు చేయబట్టి ఏంటంటే రాదా గవర్నమెంట్ది కదా, పెరగదా అని చేసుకొస్తున్నాము. రూపాయి పాలు అప్పటి నుంచి చేసుకొస్తున్నా. నేను రూపాయి పాలు అప్పుడు చిన్న బల చేసిన, అంతకుముందు ఈ హై స్కూల్కి వచ్చిన ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఏంటిదమ్మా రూపాయి పావుల ఏంటిది? పైసలు ఒక పిల్లగానికి రూపాయి పావుల కట్టించారు అప్పుడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక 10th వాళ్ళకు 10 రూపాయలు ఇస్తారు. ఆ 10 రూపాయలు తిన్న వాళ్ళకి వారంలో 3 గుడ్లు పెడతాం, 3 సార్లు పెడతాము. ఆ 3 కూడా అది ఇలా సోమవారం మంగళవారం తిన్న వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి. ఇక అంతవరకు రావు. మళ్ళీ అంటే ఇప్పుడు గుడ్ల పైసలు మీరు పెడుతున్నారా, లేదంటే ఇప్పుడు మేము వాళ్ళ 5 రూపాయలు వస్తాయి గవర్నమెంట్, మా 2 రూపాయలు, ఒక గుడ్డుకి 7 రూపాయలు పడుతుంది. ఆ గుడ్ల పైసలు కూడా మేమే పెట్టుకోవాలి. అవి కూడా ఒక వాళ్ళ ఏంటి అంటే బియ్యం ఇస్తారు, మొత్తం ఖర్చు అంతా మాదే. కూరగాయల ఖర్చు, కట్టెలు మొత్తం అంతా మాదే. ఇక ఎన్నటికరా వేరుగా ఆ గవర్నమెంట్ కాబట్టి చేస్తున్నాం అన్నట్టు. ఎంత వస్తుంది ఇప్పుడు మీకు? ఎంత వస్తుంది నెలకు వచ్చేసరికి? అయితే నెలకు వచ్చేవారు ఖర్చు మా వస్తాయి 15,000 20,000 దాకా ఖర్చు వస్తుంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదా, అప్పుడు తక్కువలో ఉన్నప్పుడు తక్కువలో అయినాయి. ఇప్పుడు అన్ని రేట్లు కూరగాయలకు, పప్పులకు అన్నిటికీ పెరిగినాయి కదా. అంటే మీరు ఒక్క నిమిషం, అంటే మీరు ఎంత వస్తుంది? మీరు 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే మీకు 3,000 రూపాయల కోసం 15,000 ఖర్చు పెడుతున్నారా మీరు? పెడుతున్నాం సార్. మరి ఎందుకు ఇంత మీరు పెట్టుబడి పెట్టి మరి పెడుతున్నాం అంటే ఎన్నడికన్నా పెరుగుతుంది, మాకు గుర్తింపు అనేది వస్తుంది, స్కూళ్ళల్లో చేస్తే కాబట్టి చేస్తున్నాము. కానీ గుర్తింపు అనేది ఇంతవరకు కూడా రాలేదు. మేము ఎన్ని మీటింగులు చేసినా ఏది చేసినా ఇంతవరకు కూడా రాలేదు మాకు గుర్తింపు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల చూసినట్లయితే ఫుడ్ పాయిజన్ అయిందని కావచ్చు, అంతేకాకుండా కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అది నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. మీకు తెలుసా విషయాలు? తెలుసు కానీ మాకు ఇంతవరకు కూడా ఏమి రిమార్క్ రాలేదు. అన్ని తాజాగానే తీసుకొచ్చి పెడతాం, ఏ రోజు ఆ రోజే. సామాను నెలకి వేసుకొస్తాం, నెలకు 20,000 సామాను పడుతుంది, వేసుకొస్తాం. కానీ బయట చూసినట్లయితే గుడ్లు కావచ్చు, పప్పులు అయితే మీరే తీసుకెళ్తున్నారు ఇంటికి అని చెప్పేసి అయితే కొంత ప్రచారం సైతం కొనసాగుతుంది కదా, వాటికి సంబంధించి ఏం చెప్తారు? మాకు ఏం లేదు, మా సొంతం పెట్టినప్పుడు మేము ఎందుకు తీసుకుపోతాం సార్? ఒక బియ్యం మాత్రం వాళ్ళు ఇస్తారు అంతే. ఎంతమంది తింటే అంతమంది, 100 మందికి 15 కిలోల చొప్పున కొలిచిస్తారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మరి? 3,000 రూపాయలు అని చెప్పారు, కానీ అది అమలు అవుతుందా మరి? అవుతుంది, ధర్నాలు చేసినాం కానీ ఇంతవరకు కాలేదు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు మీకు? 1,000 రూపాయలే. అంటే ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ మీరైతే చేసే వాళ్ళైతే? మేము ముగ్గురు చేస్తాం. ముగ్గురు ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు? 1,000 రూపాయలే. మరి సరిపోతున్నాయా మరి? మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లిరా? ఏం చెప్తున్నారు వారైతే? అన్నిటికీ చేసినాము. అక్కడ హేమంత్ రెడ్డి కూడా కలిసిరు, మా యూనియన్ ఉంది కదా, వాళ్ళు కూడా కలిసిరు, చేద్దామని అంటారు. ఈ వరకు కలవాలి. సీతక్కకు కూడా కలిసినాం, అప్పుడు ఎలక్షన్ల ముందు చేద్దామని ఆమెను ఇచ్చారు. ఇంతవరకు కూడా మాకు ఏది కాలేదు. ఏం చేసిరమ్మా ఇవాళ? ఏం వంట చేసారు ఇవాళ? అయితే ఇవాళ టమాటా పప్పు. అంటే ఎన్ని వంటలు చేస్తారు రోజు? వచ్చేసి రోజుకు 2 చేస్తాం. రోజు 2 చేస్తారు. ఓకే, ఏమేమి చేస్తారు మామూలుగా అయితే? ఒకరోజు పాలకూర పప్పు, ఒకరోజు కూరగాయలు, ఒకరోజు గుడ్డు నాడు పప్పు వేస్తాం రోజు గుడ్లు. కానీ ఇప్పుడు కొత్త బియ్యం వల్ల సైతం కొంత అడుగంటుతుంది అన్నం అని చెప్పేసి అయితే కొంతమంది విద్యార్థులు సైతం భోజనం చేయకుండా అయితే ఇంటికి అయితే వెళ్తున్నారు కదా, అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేదు, మా దండ లేదు, మంచిగా అంత మంచిగానే చేస్తాం. అంటే ఒక్కొక్కసారి కొత్త బియ్యం వచ్చినప్పుడు అంటుకుంటాయి. ఇప్పుడు మొన్న 2-3 నెలలు వస్తుంది, మంచిగా బియ్యం వస్తుంది. దొడ్డు బియ్యం అంటున్నారా, సన్న బియ్యం? దొడ్డ బియ్యమే పాలిష్ చేసి పంపిస్తారు, సన్నవి కావు. అప్పుడు ఒక 5 సంవత్సరాల కూడా సన్న బియ్యం వచ్చినాయి. ఇప్పుడు ఏమంటే 10 సంవత్సరాల కింద దొడ్డు బియ్యం పాలిష్ చేసి పంపిస్తారు. ఏమంటారు విద్యార్థులు? ఏమంటారు అమ్మా? ఏమంటారు, తింటారు. ఏం చేస్తారు, ఆకలికి వస్తారు కదా, వాళ్ళు పొద్దున వచ్చిన వాళ్ళు తినకపోతే ఏం చేస్తారు? కొంత నాణ్యమైన వంటలు చేయట్లేదు అని చెప్పేసి సైతం అంటున్నారు కదా, అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారమ్మా? మా దగ్గర మంచిగానే చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం. ఓకే అమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 8 సంవత్సరాలు చేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ మరి ఇప్పుడు?
మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. కానీ మీరే పెట్టుబడి పెడుతున్నారని చెప్తున్నారు కదా, మరి ఎట్లా ఉంది పరిస్థితి? పెట్టుబడి మేమే పెడుతున్నాం కానీ ఇబ్బందిగానే ఉంది. ఇక అప్పులు తీసుకుంటా పెడుతున్నాం, ఇలా తిత్తున్నాం. అత్తయ్య కావచ్చు అత్తయ్య కావచ్చు అని ఇలా తిత్తున్నాం. కానీ అవి ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి, టైంకి వస్తలేవు. కైకిలు పడకుండా ఎత్తున్నాం మేము. 30 రూపాయలకైనా చేస్తున్నాం, ఎందుకంటే పిల్లల సేవ చేసినట్టు. వేరే పనికి పోతే కదా 3-4 గంటలు అవుతాయి, ఇక్కడ 3 అవుతుంది, ఒకసారి 4 అవుతుంది. ఇక టైం పిల్లల బట్టి పని చేసుకుని అంటే ఇప్పుడు మీరు 3,000 రూపాయలు మీకు వస్తాయి అని చెప్పేసి 15,000 రూపాయలు మీద నుంచి ఖర్చు పెడుతున్నారు మీరు. ఎన్నటికన్నా అయితే అంతకు ఎక్కువనే అవుతుంది ఖర్చు. గుడ్ల బిల్లు వేరే వస్తుంది, ఒక వాళ్ళు 5 రూపాయలు కట్టిస్తారు, అందులో మా 2 రూపాయలు పోతూనే ఉంటాయి గుడ్డు పెట్టినాడు. అంటే ప్రతి నెల మీరు లాస్ అవుతున్నారు. లాస్ అవుతున్నాం కానీ ప్రభుత్వం గవర్నమెంట్ కదా పెంచుతారు కావచ్చు, ఎట్లా అవుతుంది కావచ్చు అని ఇన్ని రోజులు చేసుకొచ్చినాము. మాకు ఏదన్నా పింఛన్ లెక్క వస్తుందో ఏదన్నా గుర్తింపు లెక్క అవుతుంది కావచ్చు అని చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు అయితే 1 గంట ఎక్స్ట్రా ఉండి సైతం క్లాసులు అయితే వింటున్నారు కదా, దానికి సంబంధించి ఏమన్నా సాయంత్రం స్నాక్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తున్నారమ్మా? ఇంకేది లేదు. వస్తే పెట్టిస్తారు సార్లు. అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు దేని మీద వంట చేస్తున్నారు? స్టవ్ల మీద చేస్తున్నారా, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు? కట్టెల పొయ్యి లేట్ అవుతుంది, ఇప్పుడు మాగిపోద్ది కదా, లేట్ అవుతుంది అని మా ఇంటికాడికైనా బుడ్డ వేసుకొచ్చి వండుతాం. మనిషికి ఒక బుడ్డ వేసుకొచ్చి 3 పొయ్యిలు లాంటివి పెట్టి చేస్తాం అంతే. ఓకే, ఇంకా ఎట్లా ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ పరిసరాలు కావచ్చు, అంతేకాకుండా పరిసరాలు అయితే ఇక్కడ మంచి శుభ్రంగా వస్తాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే మేమైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. మాకైతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వ అధికారులు అయితే చెప్పడం జరిగింది. గతంలో అయితే మేమైతే అనేక కారణాలను అయితే మేమైతే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ సైతం మేమైతే నెలకైతే 15,000 రూపాయల పై చీలకు అయితే ఖర్చులు అయితే అవుతున్నాయని చెప్పేసి అయితే ఇక్కడైతే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కార్మికులు అయితే చెప్తున్నారు. మరో పక్క అయితే ఇటు గురుకులాలు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అయితే కొంత ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పేసి అయితే రోడ్ ఎక్కుతున్నారు. అంతేకాకుండా ఆసుపత్రులు చేరుతున్న పరిస్థితులు అయితే నిత్యం చూస్తున్నాం. ఏదో ఒక చోట అయితే ఇటువంటి పరిస్థితులు అయితే మనమైతే చూడడం జరుగుతుంది. కొన్ని చోట్ల విద్యార్థులు మరణించిన పరిస్థితులు, సంఘటనలు సైతం మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఆదిలాబాద్ సంబంధించి అయితే ఒక విద్యార్థిని సైతం గతంలో అయితే మరణించడం జరిగింది. అంతేకాకుండా ఇటు నల్గొండ కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సైతం అక్కడక్కడైతే ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థులు అయితే ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితులు అయితే నిత్యం వార్తల్లో చూస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. కానీ మాకైతే ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి, మేమే ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్నాము. ఒక గుడ్డు మీద అయితే మేము అదనంగా 2 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది. అంతేకాకుండా వారంలో 3 సార్లు అయితే గుడ్డు పెట్టాలనేది నిబంధన అయితే పెట్టడం జరిగింది అని అయితే వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మేము ఇంటి నుంచి అయితే కొంతవరకు అయితే సిలిండర్లు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర తీసుకొచ్చి మేమే వంటలు చేస్తున్నాము. మాకైతే కట్టెల పొయ్యి అయితే ఇవ్వడం జరిగింది. కట్టెలు అయితే లేని పక్షంలో అయితే మేమైతే ముగ్గురం అయితే ఉన్నాము. నెలకు 1,000 రూపాయలు అయితే మాకు వస్తుందని చెప్పేసి అయితే మధ్యాహ్న భోజన కార్మికులు అయితే చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.